భలే ఉన్నాడు మూవీ ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఏ ఏజ్ గ్రూప్ అయినా చూడొచ్చు. ఇప్పుడు యూత్ చూడాల్సిన సినిమా. సో లవ్ అనే దానికి డెఫినేషన్ చాలా కరెక్ట్ గా చెప్పారు. చాలా బాగుంది. మీకు బాగా నచ్చింది ఏంది మేడం మూవీలో? అంటే మూవీలో సెకండ్ హాఫ్ లో సంగీతం శ్రీనివాస్ వస్తారు కదా, సో వాళ్ళ పాట అంతా సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్, అసలు కామెడీ ఎక్కడ బోర్ కొట్టదు. సూపర్. లాస్ట్ తరం లుక్స్ కొత్తగా ఉన్నాయని అందరూ అంటారు. అవును, చాలా బాగున్నాడు తను. చాలా బాగుందండి. ఫ్యామిలీ పిల్లలు అందరూ చూడవలసిన సినిమా. చాలా బాగుంది. కామెడీ ఉందా? కామెడీ ఉంది, ఇది ఏడుపు ఉందండి. అంతా బాగుంది. ఫ్యామిలీ తోటి అందరితో చూడవలసిన సినిమా అండి, పెద్దలు పిల్లలు అందరూ. చూడొచ్చు. భలే ఉన్నాడు మూవీ ఎలా ఉందన్న? బానే ఉందన్న, చూడొచ్చు. లాస్ట్ తరం గారు యాక్టింగ్ ఎలా ఉంది? మంచిగా న్యాచురల్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్న? బాగానే పర్లేదు. ఫ్యామిలీ తోటి చూడొచ్చు అన్న మూవీ. చూడొచ్చు అన్న. మీకు బాగా నచ్చింది ఏందన్న మూవీలో? బాగా నచ్చింది ఏంటంటే యాక్టింగ్ నచ్చింది అన్న, న్యాచురల్ ఉంది. సెంటిమెంట్ ఎలా ఉందన్న? నార్మల్ గా ఫ్యామిలీ చూడొచ్చు అన్న. యాక్టింగ్ ఎలా ఉందన్న? రాజ్ తరుణ్ గ్లామర్ గా ఉన్నాడు, చాలా బాగుంది. హీరోయిన్ బాగా చేసింది. మెయిన్ ఫోటోగ్రఫీ సంగీతం శ్రీనివాసరావు బాగుంది. సన్నివేశం మెసేజ్ ఉందా అండి యూత్ కి? ఉన్నదండి, చాలా ఉంది. ఓకే. తప్పుదోవ పట్టకుండా ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అది బాగా తెలియజేశారు. ఫ్యామిలీతో చూడొచ్చా? యూత్ ఓరియంటెడ్ మూవీ అయింది. అసలు ఎక్కడ అశ్లీలం అనేది లేదండి, ఫ్యామిలీతో చూసేది సినిమా. గారు చాలా బాగా తీశారు. ఎలా అంటే మీకు కామెడీ కావాలా, కామెడీ తీసుకో. మీకు రొమాన్స్ కావాలా, ఆ రొమాన్స్ తీసుకో. మీకు మెసేజ్ వర్క్ కావాలా, మెసేజ్ తీసుకో. నీకు సాంగ్స్ మంచిగా కావాలా, ఆ సాంగ్స్ తీసుకో అని ప్రతి దగ్గర ప్రతి ఒక్కటి చూపించారు డైరెక్టర్ గారు. అండ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మెసేజ్ ఓరియంటెడ్ యూత్ఫుల్ మూవీ. అండ్ పేరెంట్స్ తో ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడొచ్చు, పేరెంట్స్ తో కలిసి చూడొచ్చు, ఫ్రెండ్స్ తో కలిసి చూడొచ్చు. ప్రతి బ్యాచ్ వచ్చి సినిమా ఖచ్చితంగా చూడాలి. సినిమాలో థియేటర్ లో చూడాలని కోరుకుంటున్నాను. అందరూ కొత్త యాక్టర్స్, కొత్త డైరెక్టర్ కాబట్టి చాలా మంచిగా తీశారు. సో ప్రతి ఒక్కరు వచ్చి సినిమా హాల్ లో చూడండి. మూవీ అనేది యాక్చువల్ గా ఇట్ షుడ్ రీచ్ టు హార్ట్. ఏదో రకంగా మూవీస్ తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో గొప్పతనం ఏంటంటే మెయిన్ డైరెక్టర్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్ డైరెక్టర్. అతను కొత్త అని అనుకోవట్లేదు, ఇప్పటికే ఒక 10-20 మూవీస్ చేసేయడం అనిపించింది. మెయిన్ మూవీ సక్సెస్ కావడానికి 5 రీజన్స్. ఫస్ట్ రీజన్, బెస్ట్ రీజన్ డైరెక్టర్, ద బెస్ట్ డైరెక్టర్. అండ్ ద సెకండ్ థింగ్ మ్యూజిక్, అల్టిమేట్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ప్రతి సీన్లో ప్రతి క్యారెక్టర్ కి ఆ మ్యూజిక్ డైరెక్టర్ అతని ఇన్వాల్వ్మెంట్, అతని ఎఫర్ట్స్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మెయిన్ థింగ్ డైలాగ్స్, ఎక్కడ వల్గారిటీ లేకుండా సందర్భాన్ని బట్టి క్యారెక్టర్ని బట్టి అతను ఇచ్చిన డైలాగ్స్ చాలా చాలా హార్ట్ఫుల్ గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఆఫ్టర్ సో లాంగ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ థర్డ్ థింగ్, అతను ఎంచుకున్న లొకేషన్స్, ఆ డైరెక్టర్ ప్రతి సీన్ కి ఒక మంచి లొకేషన్, ఎక్కడెక్కడికో ఫారెన్స్ అలా పోకుండా మన దగ్గరే ఉన్న మంచి మంచి లొకేషన్స్ అతను సెలెక్ట్ చేసుకోవడం వండర్ఫుల్. ఫైనల్ గా ఎంటైర్ ద టీమ్ హ్యాస్ డన్ గ్రేట్ జాబ్. మనసుకు నచ్చే సినిమాలు ఇప్పుడు రావడం లేదు. ఇది నిజంగా మనసుకు రీచ్ అవుతుంది. ఇది ఈ మెసేజ్ అందరికీ పంపించండి. నేను యాక్చువల్గా ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను, దయచేసి మంచి మూవీ సాయి తీశాడు, అతన్ని ఎంకరేజ్ చేయండి. ఎంటైర్ ద టీమ్ ఈజ్ వండర్ఫుల్. ప్రతి ఏ ఒక్కరు కూడా యాక్టింగ్ చేసినట్టుగా నాకు అనిపించలేదు. ప్రతి ఒక్కటి హార్ట్గా రీచ్ అయ్యేటట్టుగా, చాలా ఫన్నీగా, చాలా అందంగా. ఫైనల్గా ఏంటంటే లవ్ అనే పదానికి చాలా మందికి అర్థం తెలియదు, అది ఫైనల్గా చూస్తే కానీ తెలుస్తుంది. వండర్ఫుల్ మెసేజ్ ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్. డైరెక్టర్ గొప్పతనం, ప్రతి యాక్టర్ గొప్పతనం, మ్యూజిక్ గొప్పతనం, కథనం, మాటల గొప్పతనం అందులో కనిపించాయి. ఆల్ టుగెదర్ సచ్ ఎ గ్రేట్ మూవీ ఆఫ్టర్ సో లాంగ్. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. మూవీ అయితే సూపర్ ఉందన్న, సూపర్ గుడ్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే మన ఆది కామెడీ అండ్ రాజ్ తరుణ్ కామెడీ సూపర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో అనమాట సంగీతం శ్రీనివాస్ గారిని చూపిస్తారు. ప్లస్ ఈ సినిమాకి హైలైట్స్ వచ్చేసి డైరెక్షన్, మ్యూజిక్ అయితే సూపర్ ఉంటుందండి. ఎవ్రీ సాంగ్ చాలా బాగా చేశారు, హార్ట్ కి టచ్ అయింది మూవీ. అండ్ మోస్ట్లీ అనమాట కరెంట్ యూత్ చూడాల్సిన సినిమా. లవ్ ని ఎలా ఉండాలి, ప్యూర్ లవ్ చూపించాడు. మదర్ సెంటిమెంట్ సూపర్ ఎక్స్ట్రాడినరీ అండి, సూపర్ చేశారు సినిమా. భలే ఉన్నాడు మూవీ ఎలా ఉందన్న? చాలా బాగుందండి. ఏం హైలైట్స్ ఏందన్న మూవీలో? హైలైట్స్ బేసికల్గా డైరెక్టర్ 360 degrees అందరినీ కవర్ చేస్తాడు. ఇక్కడ కామెడీ,
ఇష్టపడే వాళ్ళని, సెంటిమెంట్ ఇష్టపడే వాళ్ళని, హీరోయిన్ బబ్లీ క్యారెక్టర్ బాగుంది. రాజ్ తరుణ్ ఇప్పుడు దాకా మనం ఆ టైప్ ఆఫ్ లో మనం చూడలేదు, చాలా కొత్తగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ లో అంతా కామెడీగా, సెకండ్ హాఫ్ అంతా సెంటిమెంట్. సో ఓవరాల్ గా 360 degrees అన్ని కవర్ చేసిండు. యూత్ కి ఫైనల్ లో మంచి మెసేజ్ ఉంది. ఇది ఫ్యామిలీ తోటి వచ్చి చూడొచ్చా మూవీ? ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ కూడా హద్దులేని దారలేదు. జస్ట్ థిన్ లైన్ సెన్సిటివ్ కామెడీ తోటి మొత్తం జస్ట్ అందుకని కవర్ చేశాడు. ఏదైనా మెసేజ్ ఉందా యూత్? డెఫినెట్ గా ఖచ్చితంగా యూత్ తొందరపడి ఏ డిసిషన్ తీసుకోకూడదు, అన్ని ఆలోచించుకోవాలి అనేది బాగా చేశాడు. రాజ్ తరుణ్ కి మరొక హిట్ దొరికిందన్న. ఖచ్చితంగా, ఎందుకంటే ఉయ్యాల జంపాల తర్వాత సినిమా చూపిస్తావా మామ అండ్ ఇది అనుకోవచ్చు నేనైతే. ఓకే, థ్యాంక్ యూ. భలే ఉన్నాడు మూవీ ఎలా ఉంది? భలే ఉన్నాడే సార్, నిజంగా భలే ఉన్నాడేలానే ఉంది, బాగుంది. రాస్తున్న చాలా ఫ్రెష్ గా, క్లీన్ గా, నీట్ గా ఒక మంచి మూవీతో వచ్చారు మనకి చాలా ఇయర్స్ తర్వాతకి. అండ్ డైరెక్టర్ సాయి వర్ధన్ కి అండ్ రైటర్ దేవ్ కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా చాలా నీట్ గా ఉంది. అండ్ ఇందులో ఒక విషయం ఏంటంటే, ఇది సింగిల్స్ మదర్ కి డెడికేట్ చేయొచ్చు ఈ సినిమాని. ఒక సింగిల్ మదర్ ఎలా వాళ్ళ కొడుకుని బోర్న్ అండ్ బ్రాట్ ఎలా చూసిందో మంచిగా డెడికేట్ చేయడం వాళ్ళకి. చాలా మూవీ చాలా నీట్ గా, క్లీన్ గా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చు. అండ్ కామెడీ హిలేరియస్ గా ఉంది. వీటీవీ గణేష్ గారు కామెడీ మాత్రం టాప్ నాచ్. సెకండ్ హాఫ్ లో రచ్చరవి చాలా బాగుంది సినిమా మొత్తానికి. అన్న భలే ఉన్నాడు మూవీ ఎలా ఉందా? సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ బాగుంది, సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ బాగా పండింది. మీకు బాగా నచ్చింది ఏంటన్న మూవీ? సెంటిమెంట్ అండి, లాస్ట్ మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. యూత్ కూడా మంచి మెసేజ్ ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు సాయి వర్ధన్ గానీ, రైటర్ దేవ్ గానీ మంచిగా చేసి సినిమా హిట్ అందించాలని కోరుకుంటున్నారు. లుక్స్ ఎలా ఉన్నాయి? రాసరం కూడా ఈ సినిమాలో బాగా నటించాడు. గతంలో పోలిస్తే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించాడు. దానికి తోడు సెంటిమెంట్ కూడా బాగా పండించాడు. రియల్లీ రాసరం అనేది చాలా మంచిగా నటించాడు. థ్యాంక్ యూ. భలే ఉన్నాడు మూవీ ఎలా ఉందా? బ్రో భలే ఉన్నాడు మూవీ. యాక్చువల్లీ భలేగా ఉంది మూవీ, నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తుంటాం, చాలా మంది విడిపోతున్నారు, బ్రేకప్ అవుతున్నాయి. ఇప్పుడు ట్రూ లవ్ ఏమనే ఒక మెసేజ్ ఉంది కదా, నిజంగా బ్రో చాలా గుడ్ మెసేజ్ ఉంది. ఎందుకంటే చాలా మంది లవ్ తర్వాత, ఎంగేజ్మెంట్ తర్వాత విడిపోతున్నారు, పెళ్లి తర్వాత కొంత కాలంకే విడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు పెళ్లికి ముందే రిలేషన్స్ లో ఉండి తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేయకుండా విడిపోతున్నారు. దాని గురించి వాళ్ళు గుడ్ మెసేజ్ పెట్టారు. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ లో మూవీ చూడండి. ట్రూ లవ్ అనేది ఏంటి, పెళ్లి తర్వాత ఎలా ఉండాలా, ఒక హస్బెండ్ వైపు పెళ్లికి ముందు ఎలా ఉండాలా అనేది పిన్ టు పిన్ చూపించారు డైరెక్టర్ గారు. యాడ్సప్, నిజంగా ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీ చూడండి. పిల్లలు కూడా చూపించండి. ఒక్క ఏం వల్గరిటీ లేకుండా, ఒక్క ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పాల్సిందే. నిజంగా రాజ్ తరుణ్ గారు విల్ బి బ్యాక్. ఇలాంటి మూవీ అందరూ వచ్చి థియేటర్లు చూసి సపోర్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్ టీమ్. భలే ఉన్నాడు మూవీ, భలేగా ఉంది నిజంగా. హ్యాట్సప్. మూవీ ఎలా ఉందా? భలే ఉన్నాడే సినిమా చాలా బాగుంది. అందులో భలేగా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి కామెడీ ట్రాక్స్ ఉన్నాయి, లవ్ స్టోరీ ఉంది, మదర్ ఎమోషన్స్ ఉన్నాయి. సో ఈ సినిమా డైరెక్టర్ నా ఫ్రెండ్ సాయి అండ్ రైటర్ కూడా నా ఫ్రెండ్ దేవ్. సో టీం మొత్తం నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ సినిమా ఎక్కడ పుట్టింది, ఎక్కడ స్టార్ట్ అయింది మొత్తం అంతా నాకు తెలుసు. సో అవుట్పుట్ ఫస్ట్ టైం చూసాను కాబట్టి చాలా ఇంప్రెసివ్ గా ఉంది. వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ అండ్ ద డెబ్యూట్ అండ్ థ్యాంక్స్ టు మారుతి గారు ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు న్యూ కమర్స్. మాస్ ఆడియన్స్ మధ్యలో మూవీ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది వాళ్ళ రెస్పాన్స్ చూసారు? ఇందులో ఆల్ రకాల ఆడియన్స్ ఉన్నారు. అంటే అన్ని రకాల కామెడీ ఉంది, మాస్ ఉంది, యాక్షన్ ఉంది, ఫ్యామిలీస్ సెంటిమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి ఇది మిక్స్డ్ ఫ్యామిలీ డ్రామా ఎక్కువ. సో మాస్ క్లాస్ అని ఉండదు, అందరూ వచ్చి చూడొచ్చు. భలే ఉన్నాడు మూవీ ఎలా ఉందన్న? భలే ఉన్న మూవీ చాలా బాగుంది. ఈ సినిమా చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఈ సినిమా ఎలా ఉందంటే టోటల్ ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా. డైరెక్టర్ కొత్త పిల్లోడు అయినా సరే, సాయి అనే పిల్లోడు చాలా ఎక్స్ట్రాడినరీ తీశాడు. తన ఫీచర్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా మనం ఎంతైనా ఊహించుకోవచ్చు డైరెక్టర్ గురించి. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ లో ఒక ఫీలింగ్ మనకు కలుగుతుంది. అతను తీసిన విధానం చూస్తుంటే చాలా బాగా తీశాడు. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ గా కూడా తీయలేడేమో అన్నట్టు ఫీల్ కలిగింది ఈ సినిమాలో. మేము సినిమా మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసాము. ఇది ఫస్ట్ డే చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అదే విధంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అన్ని యూత్ చూడగలరు, ఫ్యామిలీతో చూడగలరు. అలాగే మొత్తం చూసి ఎంజాయ్ చేసి మంచి సినిమా చూసిన ఫీల్ తో మనం బయటకు వెళ్ళము. ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సాయికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నావు. సాయి ఇంకా మంచి సినిమాలు తీసి మన సమాజంలో అనుబంధాల గురించి, ప్రేమల గురించి అందరికీ పంచాలని సాయికి ఒకసారి ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్ సాయి.